ఈ జగత్తు పైన మనకి మోహం పోదు. ఇది మోహగ్రస్త జగతం. పశు పక్షులను చూసినప్పుడు మనకి మోహం అనిపిస్తుంది, మనసులు కాదు. మనసులతో మోహం ఎలాగా ఉంటుంది? మోహం బంగారం, వైడ్యార్యాలు, ఆస్తి, అంతస్తులతో మోహం ఉంటుంది. పశు పక్షులకి చూసినప్పుడు మనకు మోహం కలుగుతుంది. సో ఈ మోహం పోవాలంటే మోహగయ విను, మోహం ఎప్పటివరకు అయితే మనకి పోదో రామ పద హై నహి అనురాగ. భగవంతుల యొక్క పాద పద్మలోని అనురాగం ఎప్పుడు రాదు. సో మోహం ఎలా పోతుంది? బిన్ సత్సంగ హరి కథ. ఆ సత్సంగంలోని హరి కథ తప్ప ఇంకా ఏం అవ్వకూడదు. శ్రీహరిని తాలొక చరిత్ర గుణగణాలు కీర్తించడం వల్ల, వినడం వల్ల, చెప్పడం వల్ల మనం మోహం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది మోహం తెలియదు మనకి. ధ్రువ మహారాజ్ నారదుల తాలూకు ఉపదేశం విని నారదులకి పరిక్రమ చేసి మధుబనానికి వెళ్ళారు. ఇటుపక్క నారదులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళారు, ఉత్తానపాద. ఉత్తానపాదానికి వెళ్ళేటప్పటికి నారదులు అడుగుతున్నారు, రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత కిం వా నా రిష్యతే కామో ధర్మో వ్యార్థేన సంయుతః. హే రాజన్, ఉత్తానపాద్, మీకు ఇంకా రాజు ఈ రాజ్యంలో ఏమైనా కామ కోరికలు ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? మీకు అంత దీర్ఘ చింతనతో ఉన్నారు. దీర్ఘ చింతనం అంటే ఏంటి? ఆలోచన. ఎంత ఆలోచనలో ఉన్నారు. నారదులకు అన్నీ తెలుసు. అటుపక్క అక్కడ పంపించి ఇటుపక్క వచ్చిందా చూసారా? నారదులు చాలామంది అంటారు తగులు అంటిస్తారు, ఇది నారదులు వచ్చేది నారదులాగా పనిచేస్తున్నారు. లేదు, నారదులు ఎంతో సహాయం చేస్తారు. ఎవరైతే రాక్షసులు వాళ్ళకి తగులు పెడతారు, ఎవరైతే భక్తులు వాళ్ళకి సాయం, వాస్తవంగా సాయం చేస్తారు. చూడండి ధ్రువ మహారాజుకి ఎంత సాయం చేశారు. మంత్రం ఇచ్చి, శిక్ష ఇచ్చి, దీక్ష ఇచ్చి, వెళ్ళు అని చెప్పేసి ముందు భయపడ్డారు. నువ్వు చిన్న పిల్లలు, వెళ్ళు, పులులు సింహాలు ఉంటాయి అడవిలోని, ఏమని వచ్చావు? అడవి అంటే మీనాబజర్ అడవి అంటే సినిమా హాల్కి వెళ్ళినట్టు అనుకున్నావు ఏంటి? వెళ్ళు పోవాలి. ఎంత దృఢ నిశ్చయం ధ్రువ మహారాజు. మరి ఇటుపక్క వచ్చి రాజు చెప్తున్నారు, మీకు ఏం కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయి? ఏ కోరిక మీకు తీరలేదు, అంత దీర్ఘమైన ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. అప్పుడు రాజు అంటున్నారు, శ్రీ రాజు ఉవాచ సుతో మే బాలకౌ బ్రహ్మన్ శ్రేణాన్ అకురాణాత్మనా నిర్వాసితో పంచవర్షో సహమాత్రా మహాన్ కవి. సహమాత్రాన్ మహాన్ కవి. సుతమే బాలక బ్రహ్మన్. హే బ్రహ్మన్, నారదులకి చెప్తున్నారు, హే బ్రాహ్మణ, స్త్రీణ, నేను స్త్రీ తలకు వశమై, అకరుణాత్మన, కరుణ లేకుండా అయిపోయాను నేను. అకరుణాత్మ. నిర్భాషిత పంచవర్ష, నిర్వాసించేశాను. నిర్వాసించానంటే తోలేశాను, బయటికి పంపించేశాను. పంచవర్ష, 5 సంవత్సరాల బాలకుడికి. మరి ఏంటి? మాత్రా సహో, తల్లిని కూడా విడిచిపెట్టేసాను. తల్లిని, 5 సంవత్సరాల తాలూకా ఒక అబ్బాయిని కూడా నేను బయటికి పంపించేశాను. నిర్భాషిత.
అతను పంపించలేదు, కానీ కారణం అతనే కాబట్టి అతను రాజు నిందించుకుంటున్నారు. నేనే పంపించేశాను, నిర్భాషితో. అపన్యాథం వనే బ్రహ్మన్ స్మాదంతో భకం మృగః శ్రాంతం శయానం క్షుధితం పరిమ్లానో ముఖాంబుజం. అతను ఎక్కడికి వెళ్ళి శయానం పడుకోపో ఉంటారేమో. మరి ఏం చేస్తారు? 5 సంవత్సరాల అబ్బాయి, ఆడు జర తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కోపంతో, క్రోధంతో మనసు పాడు చేసి వెళ్ళిపోయి ఉన్నారు. శ్రాంతం, ఎక్కడికో వెళ్తూ పరిగెడుతూ శ్రాంతం అయి కూర్చోకొని, శయానం, ఎక్కడో పడుకుపో ఉంటారు. పిల్లలు మామూలుగా ఏంటి, అలసిపోతే వెళ్ళి పడుకుపోతారు, వాళ్ళకి తెలిసింది అదే కదా. శ్రాంతం, శయానం, పడుకుపోయి ఉంటారేమో. క్షుధితం, క్షుధితం అంటే అలసిపో ఉంటారు. ఉత్తానపద రాజు చెప్తున్నారు, ఎక్కడో అలసిపోయి ఉంటారు, ఎక్కడో శాంతంగా పడుకుపో ఉంటారు. పరిమ్లాన ముఖాంబుజం, మరి తన ముఖము ఆరిపో ఉంటుంది. ఎంత అందమైన, ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఇప్పుడు ఎంత అందమైన ముఖం, కానీ అతని ముఖం వాడిపో ఉంటుంది, వెళ్ళిపోయి ఉన్నారు ఎంతో అని చెప్పేసి. అహమేవతో దౌరాత్మమం స్త్రీజిత్సోపరాధయో యంకం ప్రేమాన్ అరురుక్షంతం నాభ్యనందం అశోత్తమం, నాభ్యనందం అశోత్తమం. స్త్రీజిత్, ఇక్కడ మంచి శబ్దం ఒకటి యూజ్ చేసేది ఉత్తానపాద. అహమేవతో దౌరాత్మం, నేను ఎంత దురాత్మని. అతను తిట్టుకుంటున్నారు, నేను ఎంత దురాత్మని, ఎంత అకరుణ, నా దగ్గర దయ లేకుండా ఉన్నాడు, దురాత్మను. మరి స్త్రీజిత్, నాకు స్త్రీ జయం చేసేసింది. అతనికి స్త్రీజిత్, జిత్ అంటే ఆసనజిత్, మనోజిత్. జిత్ అంటే జయం, స్త్రీజిత్, స్త్రీ నన్ను జయించేసింది. ఎవరు పరివారాన్ని స్త్రీ జయించింటారు, వాళ్ళకి కరుణ ఉండదు, అకరుణ, వాళ్ళకి ధర్మము ఉండదు, వాళ్ళు దయా కలిగిన ఉండరు. ఎవరు పరివారాన్ని, ఏ పురుషులకి స్త్రీ జయించుంటారు. స్త్రీ ఎప్పుడు పరాజయమే ఉండేది. స్త్రీ ఎప్పుడు పురుషుడు కిందే ఉండాలి, పురుషుడికి పరాజయమే ఉండాలి. ఇక్కడ చెప్తున్నారు స్త్రీ జీత్, నాకు స్త్రీ జయించింది కాబట్టి నేను అకరుణామయ అయిపోయాను, నేను దయాహీనం అయిపోయాను. అందుకే ఎప్పుడు స్త్రీ కూడా ఆలోచించకూడదు, నేను పురుషుణ్ణి జయిస్తాను, పురుషుని నేను నా కంట్రోల్లో పెట్టుకుంటాను. భాగవతంలోని స్త్రీ తాలూకా గుణాలు అతి అద్భుతంగా కీర్తించున్నారు. అందుకే మన శాస్త్రంలోని అనేక నియమాలతో స్త్రీలకి ఉంచుండారు. సో అది మన కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు స్త్రీజిత్, స్త్రీ నన్ను జయించింది కాబట్టి నేను అకరుణామయ, దయాహీనం అయిపోయి ఉన్నా. అంకం ప్రేమాన్ అరులుక్షమం, అంటే అంకం అంటే నా ఒళ్ళో, నా అంకం అంటే నా శరీరాన్ని పైనికి, ప్రేమాన్ అరురక్షం, నా దగ్గరికి రావడానికి ఎంతో ప్రేమతో ప్రయత్నించారు మా అబ్బాయి. నాభ్యనందం అశోత్తమం, నేను ఎంత నిర్దయం, దయా లేపిన వ్యక్తి. ఒక చిన్న అబ్బాయి, పరాయి తాలూకా ఇంట్లో అబ్బాయి ఎవరి దగ్గరికి వస్తాను అంటే అతను ప్రేమతో ఎత్తుకుంటారు,
అతని అబ్బాయి కాపోయినా, అతని చుట్టాలు బంధువులు కాపోయినా, ఏ పరిచయం లేకపోయినా ఒక చిన్న అబ్బాయి మన దగ్గరికి వస్తాను అంటే అతను ఎవరైనా ఎత్తుకుంటాడు. కానీ నా సొంత అబ్బాయి, నా సొంత కొడుకు నా ఒంటిపైకి, నా ఒళ్ళోకి వస్తానంటే నేను ఎంత నిర్దయం, నేను రాననికి ఇవ్వలేదు అని ఇప్పుడు పశ్చాత్తాపవుతున్నారు. ఎవరు? ఉత్తానపాదుడు. ఇదంతా నారదులు చెప్తున్నారు. అందుకే దుఃఖం, కష్టం ఏమైనా వచ్చిందనుకోండి సంసారంలోని, ఋషులు, మునిలు, మహాత్ములు, వైష్ణవుల దగ్గర మనం చెప్పుకోవాలి. ఇంకా సంసారంలో ఎవరి దగ్గర చెప్తే కూడాను అది అవహేళ అవుతుంది, వాళ్ళు మనకి లోపంగా చూస్తారు. కానీ సాధువులు, మహాత్ముల దగ్గర మన తలకు సంసారం తలకు దుఃఖం చెప్పామనుకోండి, కష్టం చెప్పామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు నిర్భయం చేయిస్తారు మనకి. హరి ఉన్నారు, భగవంతుడు ఉన్నారు, నువ్వేం ప్రకారంగా నిశ్చింతంగా ఉండు అని చెప్పేసి చెప్తారు. హరి పైన మనకి ఎంతో. ఇప్పుడు నారదులు ఏం చెప్పారని చెప్పేసి చూద్దాం. తనంత బాధపడినప్పుడు ఏం చెప్పారని చెప్పేసి. శ్రీ నారద ఉవాచ మామా శుచో సోతనయం దేవగుప్తోభిశాంపతే తత్ప్రభావం అభిజ్ఞాయ ప్రభృక్తే యద్యశో జగత్. మామా శుచో, మీరు శోకం, శుచో అంటే శోకం, మీరు ఏ ప్రకారంగా శోకం, మామా శుచో, మీరు ఏ విధానంగా శోకం పడకండి దుఃఖం ఏ ప్రకారంగా పడకండి. దేని గురించి? దేవగుప్తో విశాంపతే. దేవగుప్తో అంటే భగవంతుడు శ్రీహరి చేతతో తను సంరక్షించబడి ఉన్నారు. నారదులు ఒకే ఒక్కటి శబ్దం చెప్పేసేది, దేవగుప్తో విశాంపతే. ఆ విశ్వాంపతే అంటే ఆ విశ్వపతి శ్రీహరి, శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ చేతతోని తను సంరక్షించబడి ఉన్నారు, రక్షించబడి ఉన్నారు. ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఉన్నారు. ఎవరు భగవంతుడి తాలూకా సంరక్షణలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ ప్రకారంగా భయం లేదు, ఎప్పుడు భయం ఉండదు. ఎందుకంటే భగవంతుడి తాలూకా పాదపద్మలోని ఏం అశోక అభయ అమృతం. এখন বুঝিলি প্রভু তোমার চরণ, এখন বুঝিলি প্রভু তোমার চরণ। অসক ভয়ামৃত, অসক ভয়ামৃত సర్వపుణ్యక్షణ. అశోకం, అభయం, మరి అమృతం. ఏ పాదపద్మాలని ఆశ్రయిస్తే శోకం అనేది ఉండదు, అంటే దుఃఖం ఉండదు. ఏ పాదపద్మాలని ఆశ్రయించడం వల్ల దుఃఖం ఉండదు, భయం ఉండదు. మరి నిరంతరంగా అమృతమే తాగొచ్చు. అటువంటి పాదపద్మాలు తాలూకా ఆశ్రయములోని తను ఉన్నారు. అందుకే దానికి భయం ఉండదు, అతనికి శోకం ఉండదు. అతను నిరంతరంగా అమృతాన్ని పానం చేస్తాడు. నువ్వు అతని గురించి నువ్వు ఏ ప్రకారంగా నువ్వు దుఃఖం పడక అని అంటున్నారు. ఎవరు? నారదులు అంటున్నారు వాళ్ళ తండ్రికి. అతని గురించి నువ్వు చింతించుగా, అతను అభయం, అతని గురించి ఆలోచించడానికి నీకేం అవసరం లేదు. నారదులు ఈ వాక్యం అనడంతో అతను చాలా హ్యాపీ. మా అబ్బాయి చాలా సురక్షితంగా ఉన్నారైతే. ఎందుకంటే నారదులు త్రికాలదర్శి, అన్ని విధాలుగా తెలుసు అతనికి. కానీ దేవగుప్తం చెప్పరు నారదులు. పలానా చోట్ల ఉన్నారని తీసుకొచ్చేస్తారుగా. దేవగుప్తం ఇది
దేవతలు కూడా గుప్తమే, దేవగుప్తం అని రాశారు ఇక్కడ. ఇది మానవ గుప్తమో లేకపోతే సమాజ గుప్తమో అని రాయలేదు, దేవగుప్తం. దేవతలు కూడా ఇది తెలియదు అతను ఎక్కడ ఉన్నారు అనేది, అంత సంరక్షణలో ఉన్నారు. ఫుల్ సెక్యూరిటీ, అంత గుప్తంలో ఉన్నారు. మరి తత్ప్రభావం అభిజ్ఞాయ, అతని తాలూకా ప్రభావం మీకు తెలియదు. అండ్ అభిజ్ఞాయం అంటే మీకు తెలియదు. మీ అబ్బాయి తాలూకా ఏదైతే నువ్వు అనుకుంటున్నావో 5 సంవత్సరాల అబ్బాయి, తన ప్రభావం నీకు తెలియదు. నారదులు చెప్తున్నారు అతని శిష్యుల గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. తత్ ప్రభావం అభిజ్ఞాయం ప్రభుక్తే యశో జగత్, అతను ఈ జగత్తులోని ఎంతో కీర్తించబడతారు. ఒక గురువు వాళ్ళ శిష్యుడి పైన ఎంత నమ్మకం ఉందండి. ప్రతి గురువుకి అతని శిష్యుడి పైన ఆ ప్రకారంగా ఉంటుంది, కానీ శిష్యుడు కూడా ఆ ప్రకారంగా ఉండాలి. శిష్యుడి తాలూకా కర్తవ్యం ఏంటి, గురువు తాలూకా కర్తవ్యం ఏంటి అనేది ఉండాలి. సో గురువు తన శిష్యుల గురించి ఏ విధంగా చెప్తున్నారు, జగత్తులోని కీర్తించబడతారు. తన తాలూకా ప్రభావం మీకు తెలియదు. ఇటువంటి శిష్యుడు అటువంటి శిష్యుల తాలూకా చరిత్ర మనం ఈరోజు చదువుతున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. అట్లీస్ట్ అంత శిష్యుడంతా అవపోయినా కూడా మనం స్మరిస్తే మనకి దృఢత్వం వస్తుంది. కొంతైనా నేర్చుకోవచ్చు. మనం ధ్రువ మహారథుల చరిత్రని నేర్చుకోవాల్సింది బోల్డ్ ఉన్నది. 5 సంవత్సరాల్లోని అబ్బాయి భగవంతుడి శ్రీహరిని పొందడానికి ఎంత దృఢ నిశ్చయం. మన వయసు ఎంత అయిపోయింది చూడండి, అయినా కూడా మనకు దృఢ నిశ్చయం లేదు. ఎవరికి దృఢ నిశ్చయం లేదో, దృఢ సంకల్పం లేదో, అతను ఎప్పుడు కూడా భగవంతుడిని పొందలేదు. సాధారణ ఉద్యోగం గురించి, సాధారణ వ్యవసాయం గురించి, సాధారణ వ్యాపారం గురించి మనం ఎంత దృఢంగా కష్టపడుతున్నాం. దాంట్లోని 1% భగవంతుడి గురించి మనం ప్రయత్నించామనుకోండి, ఖచ్చితంగా అదే దృఢ సంకల్పం అయిపోతుంది. సంసారాన్ని మోయడానికి ఏదైతే 100% మనం కష్టపడుతున్నామో దాంట్లోని 1% భగవంతుడి గురించి మనం కష్టపడ్డామనుకోండి, అదే ఎంతో పెద్ద భగవంతుడు శ్రీహరి ప్రసన్నం అయిపోతారు. ఈ సంసారానికి 99% ఇవ్వండి కష్టపడండి, ఎవరు వద్దనలే, కానీ అట్లీస్ట్ 1% భగవంతుడి పొందడానికి దాంట్లో ఖచ్చితంగా భగవంతుడు పొందుతారు. సో విధానంగా దుష్కరం కర్మో కృత్వా లోకపాళేరపి ప్రభు ఐషతి అచిరతో రాజన్ యశో విపులయం స్తభో. దుష్కరం కర్మ కృత్వ, అతను ఒక సాధారణమైన కర్మం చేయడానికి వెళ్ళకుండాను. దుష్కరం కర్మ, అతి అద్భుతమైన కర్మము. లోకపాలేరపి ప్రభు, లోకపాలులు, మునిలు, ఋషులు కూడా అటువంటి కార్యం చేయలేరు. మీ అబ్బాయి 5 సంవత్సరాలు ధ్రువ అటువంటి కార్యం చేయడానికి వెళ్తున్నారు. చూడండి నారదుడు ఎంత శిష్యులపైన ఎంత నమ్మకం. చెప్పి పంపించారు, ఆడేం చేస్తాడో తెలియదు, ఎంతవరకు చేస్తాడో తెలియదు. అయినా నారదులకి ఎంత నమ్మకం ధ్రువ పైన. ఇంకా చేస్తారు, కానీ ఏం చెప్తున్నారు, లోకపాలకులు, మునిలు, ఋషులు కూడా అటువంటి కార్యం చేయలేరు, అటువంటి కార్యం చేస్తారు. గురువుకి అంత నమ్మకం ఉంటే అటువంటి శిష్యుడు ఎందుకు చేయదు? ఈ గురు తాలూకా కృపాయే, నారదుల తాలూకా కృప ఆశీర్వాదం వల్లే ధ్రువ అలా చేయగలుగుతాడు. ధ్రువలోని ఏమీ లేదు, ఉన్నది సంకల్పము, కానీ నారదుల తాలూకా 100%
ఆశీర్వాదం ఉన్నది అతనిపై. ఆశీర్వాదం అనేది చాలా పెద్ద బలం తెలుసా. ఇది అన్నిటికంటే పెద్ద బలం. మనం వచ్చి ఫస్ట్ గురుగారిని ప్రణామం చేస్తున్నాం. ఎందుకు? మనం మఠంలోనే వచ్చేప్పటికి ఫస్ట్ మనం గురుగారిని ప్రణామం చేస్తున్నాం. ఏంటంటే ఆశీర్వాదం బలం పైన మనం ఏదైనా చేయగలం. హరిని పొందాలంటే మన వశం కాదు, అది ఎవరి వశం కాదు అది. సో మనం ఎందుకు ఈరోజు గుడికి వచ్చిన వెంటనే ఫస్ట్ గురువుని ప్రణామం చేస్తాం. స్వామి, మీ కృపా వల్లే, మీ ఆశీర్వాదాలన్నీ మేము హరిని పొందగలం, లేకపోతే మేము హరిని పొందలేం. ఈ సాంప్రదాయం ఆ ప్రకారం శిక్ష ఇస్తుంది. బ్రహ్మమాద్య గౌడే సాంప్రదాయం. ఇంకా ఇతర సాంప్రదాయం చాలా దుష్కరం. ఏ గుళ్ళని గురువుని అంతగా పూజించబడటం ఎక్కడ కనబడదు. గుడి ఉంటుంది అంతే, భగవంతుడు ఉంటారు అంతే, కానీ గురువుని ప్రాధాన్యత ఎవ్వరికీ తెలియదు. గురువు అని చెప్పేసి అంటారు. కానీ చూడండి, ప్రతి ఆరతికి, ప్రతి నైవేద్యానికి, ధూపానికి భగవంతుడిని చూపించిన తర్వాత ముందు గురువుని చూపిస్తారు. నీళ్ళు, అగరవత్తి, దీపము, ధూపము, నైవేద్యం అన్నీ భగవంతుడి తర్వాత గురువుని ఖచ్చితంగా చూపిస్తారు. అందుకే భగవంతుడు ఎదురుగా గురువు ఉంటారు. నిరంతరంగా గురువుగారు ప్రార్థన చేస్తూనే ఉంటారు భగవంతుడికి వాళ్ళ తలకు శిష్యుల గురించి. ఇగో ఇతను వచ్చారు, ఇతనికి కష్టం ఉన్నది, నష్టం ఉన్నది, ఇతని అభిలాష మీకు పొందడానికి మీరు అతనికి కృపా చేయండి. పాపం గురుగారు నిరంతరంగా మన గురించి కూర్చున్నారు, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నారు, రాస్తున్నారు అన్ని నోటిఫికేషన్స్. ఇగో వచ్చారు మా శిష్యుడు, మీకు కొద్ది దయ చూపించేది. ఆశీర్వాద బలం ఇది కేవలం బ్రహ్మమాద్య గౌడీయ సంప్రదాయంలోనే ఉంటుంది. ఇది ఎక్కువగా గురువుని అత్యధికంగా ప్రాధాన్యత. సో నారదులు అటుపక్క ధ్రువ మహారాజ్ ఏం చేస్తారో తెలియదు, ఇంకా వెళ్ళలేదు. కానీ అతను ఏం చెప్తున్నారు? లోకపాలరపి ప్రభు, లోకపాలకులు, మునిలు, ఋషులు కూడా అటువంటి కార్యం చేయరు, మీ అబ్బాయి అటువంటి కార్యం చేస్తాడు. ఇక్కడ ప్రభు అని రాసి ఉన్నది. ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే ప్రభుపాదులు దగ్గర చెప్తున్నారు, ప్రభు అంటే భగవంతుడు. ప్రభుపాద్, గురుదేవులు కూడాను ప్రభుపాద్ అంటారు. ప్రభుపాద్ రాస్తున్నారు, గురుదేవులు కూడాను ప్రభుపాద్ అని అంటారు. ప్రభు అంటే భగవంతుడు, పాద్ అంటే పదవి. గురువులకి అప్పుడప్పుడు భగవంతుడి తలక పదవి కూడా ఇస్తారు. గురువు భగవంతుడితో పూజ్యుడు అని. ప్రభు అంటే ఎవరైతే ఇంద్రియాల్ని జయించి ఉంటారో అతనికి ప్రభు. స్వామి, గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే ఇంద్రియాల్ని జయించే వ్యక్తి, గోస్వామి. అలాగే ప్రభు ఇంద్రియాల్ని జయించేవారి ప్రభు. ఇంద్రియాల్ని చేసిన పదవి ప్రభుపాద్. సో ప్రభుపాద్ అనేది ప్రతి గురువుకి మనం కూడా పిలవచ్చు. ప్రభుపాద్, విష్ణుపాద్, శ్రీపాద్, పూజ్యపాద్, ఇవన్నీ. అందుకే భక్తి సిద్ధాంత ప్రభుపాదు తన పేరు, తన గురుగారు, తన శిష్యులు భక్తి వేదాంత స్వామి మహారాజ్ ప్రభుపాదు. అందుకే ప్రభుపాద్ పర్పుట్ రాస్తున్నారు ఇక్కడ అద్భుతంగా. సో ప్రభుపాద్ అనేది కేవలం ఎవరు ఏ గురువుకైనా మనం ప్రభుపాద్ అని పిలవచ్చు. ఎందుకంటే చెప్తున్నారు, రాస్తారు ఇక్కడ, వాళ్ళ గురువుకి ప్రభుపాద్ అని పిలవచ్చు. జై శ్రీల ప్రభుపాదికి. ఐషతి అతిరతో రాజన్ యశో విపులయం స్తభో. ఐషతి అచిరతో, మీరు భయపడకండి, అతను త్వరగా తిరిగి వస్తారు. మళ్ళీ అభయం ఇస్తున్నారు, మీరేం భయపడకండి, మీ అబ్బాయి త్వరగా తిరిగి వస్తారు. అచిరతో, అచిరత అంటే త్వరగా తిరిగి వస్తారు. ఎప్పుడు? రాజన్, హే రాజా, యశో విపులయం స్తభో, మీకు కూడా యశో కీర్తి ఇస్తారు. అతనితో కీర్తించబడతారు. స్తభో, మీ కీర్తిని కూడాను, ఎంతో యశస్వి కీర్తిని, మీ కీర్తి కూడా పెంచుతారు. అందుకే రాజా, నువ్వు ఏ ప్రకారంగా చింతించక, అతను త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు.
సో అందుకే అందరూ జీవితంలోని ఒక దృఢ నిశ్చయం ఉండాలి. ఇప్పుడు మనకు దృఢ నిశ్చయం లేదనుకోండి, అట్లీస్ట్ ఇప్పుడైనా మన దృఢ నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా ఈ జీవితంలోని ఈ జన్మలోని హరిని పొందుతాను. ఇప్పటివరకు మనకి లేదు, మనకి ఇప్పటివరకు కాన్సెప్ట్ లేదు జీవితంలోని హరి అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడికి పొందాలా, పొందితే ఏ విధంగా పొందాలి, పొందితే లాభం ఏంటి, ఇవన్నీ కాన్సెప్ట్ మనకి లేదు. కానీ మనం హరిని పొందపోయామనుకోండి, మన జీవితంలోని అన్నీ నష్టం అయిపోతాయి, సర్వస్వం నష్టం. మళ్ళీ మరి ఒక జన్మంలోని మనం హరిని పొందాలని కాన్సెప్ట్ మనకి చాలా కష్టంగా వస్తుంది. అరుహు పశు పక్షులుగా పుట్టుంటే మరి ఇటువంటి రోజు రోజుకి సద్గురువులు అందరూ తగ్గిపోతున్నారు, మునులు ఋషులు తగ్గిపోతున్నారు. మనం అటువంటి ఆ సమయంలో పుడితే మనకి సద్గురువు దొరుకుతారో లేదో, లభిస్తారో లేదో, మనం అటువంటి వాతావరణం మనకి లభిస్తుంది. వాతావరణం కూడా ఉన్నదిగా, వాతావరణం, గురువు, ఆహారం, అనేక వస్తువు గురువుని భగవంతుని పొందడానికి పనికొస్తాయి. కానీ ఇది సువర్ణ యుగం. ఈ సమయం ఏదైతే ఉన్నదో మనకి ఇది బంగారంతో పోల్చేది. ఒక అబ్బాయిని బంగారం అంటే అబ్బాయి, బంగారం అంటే అమ్మాయి అని అంటే చూసారా, పోల్చుతారు. బంగారం అంటే చాలా విలువైనది సమయం. ఇప్పుడు ఏదైతే సమయం ఉన్నదో అది బంగారం సమయం అన్నారు, గోల్డెన్ ఏజ్. సో ఈ సమయాన్ని మనం నష్టం చేసుకోకూడదు, మనలో దృఢత్వం ఉండాలి. ఈ జన్మలను ఎలాగైనా హరిని పొందాలి. ఎవరికైతే భావన ఉన్నదో అతను ఖచ్చితంగా దృఢత్వంగా ఉండాలి. హరిని పొందాలంటే నేను ఏం చేయాలని ప్రశ్నించుకోవాలి అతను మనసులో. ఏ విధానంగా నేను హరిని పొందాలి, ఏ విధానం తెలియదు, ఏ తోవ తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా పొందాలో తెలియదు. ఇంటి నుంచి బయటకు వచ్చేసారు, గాలికి వచ్చేసారు ధ్రువ మహారాజ్. అతనికి గురువు లభించి ప్రాసెస్ని చెప్పేశారు. మనకి నిత్యం నిరంతరంగా ప్రాసెస్ చెప్తున్నాం, తెలుసుకుంటున్నాం భాగవతంలోని భగవంతుడికి ఎలాగ పొందాలని. మరి ధ్రువ ఎంత కష్టపడి ఉన్నారో తెలుసా హరిని పొందడానికి. ఆ కష్టంలో పోల్చుకుంటే ఈ కష్టమే, మన కష్టమే లేదు. అందుకే ఇది గోల్డెన్ ఏజ్. అది సత్యయుగంలోని ధ్రువ చరిత్ర ఎప్పుడైంది, సత్యయుగంలోని. ఇప్పుడు కలియుగం. అంతలో వేరియేషన్ చెప్తాను ముందుకి. ఇతి దేవర్షిణాం ప్రక్తో విసృజ్య జగత్పతి రాజలక్ష్మీ అనాదృత్యో పుత్రమేవా అనుచింతయన్ ఇది దేవర్షిణాం ప్రక్తం. ఎప్పుడు నారదుల తాలూకా వాక్యాలు విన్నారో విసృజ్య జగత్పతి కొద్దిగా స్థిరమైపోయి ఉన్నారు. రాజలక్ష్మి అనాదృత్యో, రాజు పదవిని, రాజు తాలూకా కారవార్లు అన్నీ విడిచిపెట్టేశారు, విరక్తి పుట్టేసింది అతనికి. ఇంకా అన్నీ సైలెన్స్ అయిపోయారు. ధనం పైన, రాజ్యం పైన, భార్య పైన, అన్నిటిపైన అతనికి విరక్తి పుట్టేసింది. మరి ఏమంటారు, పుత్రమేవా అనుచింతయన్, పుత్రుడు పైన అత్యధికమైన చింతన పెరిగింది. వాస్తవంగా మన ఇంట్లోని చాలామంది ఉంటారు, ఎవరైతే హరిభక్తి చేస్తారో, హరిభక్తి చేయడానికి వెళ్తారో, హరిని స్మరించడానికి ప్రారంభిస్తారో, అప్పుడు ఆ ఇంటి వాళ్ళందరూ అతని పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అప్పటి వరకు ఎవరు ఆలోచించరు, వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎప్పుడైతే శిఖ, ఈ చైతన్యం, ఈ బొట్టు, ఈ జపం ప్రారంభించారో అప్పుడు అందరి తాలూకు ఆలోచన ఆ మనిషి పైన వెళ్తుంది. రోజు ఇంట్లో నుండేరు, వీడేంటి ఇలా అయ్యాడు, వీడేంటి ఇలా చేస్తున్నాడు,
అని ఆరంభమైపోతుంది కాన్సన్ట్రేషన్ దానిపైన. చూడండి, అందమైన భార్య ఉన్నది, రాజు పదవి ఉన్నది, రాజ్యం ఉన్నది, అన్నీ విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే హరి శరణం వెళ్ళడానికి ప్రారంభించారో ఏ పుత్రుడు తన దగ్గరికి వచ్చేసి ఎత్తుకోమంటుండేరు కానీ ఎత్తుకోలేదు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత హరిని చింతించడానికి ప్రారంభించారు. ఎప్పుడైతే అతని చింతన ఎక్కడికి వెళ్ళింది? ఆ అబ్బాయి పైన వెళ్ళింది. అందుకే ఎవరైతే హరిని చింతించడానికి ప్రయత్నిస్తారో అతను అందరికీ ఆకర్షితమైపోతారు. వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటుండగా కూడాను వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఇది ఎవరికి అనుభూతి లేదు. ఎవరికి పిల్లలు ఉంటారు అనుకోండి, ఆ పిల్లలు హరిభక్తి చేస్తే అప్పుడు తెలుస్తుంది. అతను ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా ఎక్కువ చింతనం పడిపోతారు. సో అందుకే రాజు అటువంటి ధ్రువ మహారాజ్ పైన ఎక్కువ చింతిస్తుండేరు. తత్రాభిషిక్తో ప్రయతాస్తముపో శోభిభావరిం సమాహితో పరిచరో దృశ్యా అదేశనో పురుషం. ఇప్పుడు తత్రాభిషక్తో ప్రయతస్థ ధ్రువ మహారాజ్ నేరుగా వెళ్ళి ఏం చేసి ఉంటారు చెప్పండి? ఎవరైనా గెస్ట్ చేస్తారా? నేరుగా వెళ్ళి ధ్రువ మహారాజ్ ఏం చేసుకుంటారు? ఎవరైతే కథ వినుంటారో పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పగలరు. యమునా నదిలో స్నానం చేశారు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ గురుగారిది స్నానం, శౌచం అని చెప్పేసి చెప్పారు. స్నానం చెయ్యాలి, 3 సార్లు స్నానం చేయాలి అని చెప్పేసి చెప్పారు. యమునాలో వెళ్ళిన వెంటనే ఫస్ట్ స్నానం చేశారు. గురుగారు వాక్యాన్ని అక్షరం పాటించి, అటుపక్క గురువు ఎంత దృఢ నిశ్చయమో ఆడు ఖచ్చితంగాను జగత్తులోని కీర్తిని పొందుతాడు, యశస్సు పెరుగుతుంది అని ఎంత గొప్ప చెప్పున్నారు. ఇటుపక్క గురువు ఏ విధానంగా చెప్పున్నారో శిష్యుడు అక్షరం పాటించి వెళ్ళిన వెంటనే మధువనికి వెళ్ళి యమునాలని స్నానం చేశారు. స్నానం చేసి ఆసనం స్టార్ట్ చేసేసారు. ఇన్స్ట్రక్షన్ని, ఉపదేశాన్ని ఏ విధానంగా చెప్పారో యాజ్ ఇట్ ఈస్. అందుకే చెప్తున్నారు ఇక్కడ శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, ఎవరైతే భగవంతుని పొందాలని ఆశ ఉన్నాదో, సంకల్పం ఉన్నాదో, నిర్ణయించుకున్నారో గురుగారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అక్షరం మనం పాటించాలి. దాంట్లోనే శక్తి ఉంటుంది. ఒక్కొక్క గురువు ఒక్కొక్క శిష్యులకి ఒక్కొక్క విధానంగాను ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇదే ఇన్స్ట్రక్షన్ నారదులు ప్రహ్లాద్ మహారాజుకి ఇవ్వలే. ఇదే ఇన్స్ట్రక్షన్ నారదులు వాల్మీకి ఋషికి ఇవ్వలే. వీళ్ళందరూ నారదుల తాలూకు శిష్యులే. కానీ నారదులు ఒక్కొక్క శిష్యులకి ఒక్కొక్క విధానంగా ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశం ఇచ్చారు. ఏ శిష్యులు ఆ గురుగారి దగ్గర ఏ ఉపదేశం తీసుకున్నారో ఆ ఉపదేశానికే కట్టుబడి ఉండాలి. నాకు గురుగారు ఈ విధానంగా చెప్పాడు. ఒకవేళ గురుగారికి అడగకూడదు. ఒకవేళ అడిగారనుకోండి ఆ వాక్యాన్ని ఖచ్చితంగాను కట్టుబడి ఉండాలి. ధ్రువ మహారాజ్ మీరు ఎవరైనా లేగండి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఉంటే పోదును. నాకు హరిని పొందడానికి ఏమైనా మార్గం చూపించగలరా అని అడిగారు. కాబట్టి నారదులు ధ్రువ మహారాజుకి చెప్పారు, ఈ విధానంగా చెయ్యు. అది నమ్మకంతో మరి అక్షరం పాటించు. ఇది శిష్యుడి తల కర్తవ్యం. భగవంతుడికి పొందాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే గురువు చెప్పిన మాటకి అక్షరం పాటించడం అనేదే మొదటి లక్షణం. అటువంటి వ్యక్తి ఖచ్చితంగాను భగవంతుడికి పొందుతారు. ఎందుకంటే
గురు భగవద్గీత యొక్క ప్రతినిధి. ప్రతినిధి అంటే తెలుసా? భగవంతుల స్వరూపంతో వచ్చి ఉంటారు. భగవంతుడే మనకి పంపించుతారు. ఎలాగ నారదులకి పంపించారు భగవంతుడు శ్రీహరి ధ్రువ మహారాజ్ దగ్గరికి. మనకి గురువు భగవంతుడు మన ఇష్టం, మన నిర్ణయం, మన సంకల్పం దృఢం. ఎవరికి గురువు అవ్వలేదు, ఇంకెవరు గురువుని ఎవరి దగ్గర ఆశ్రమం తీసుకోలేదో వాళ్ళని దృఢ సంకల్పం లేదన్నమాట. ఎవరైతే గురువుని ఆశ్రయించారో ఖచ్చితంగా అతనికి దృఢ సంకల్పం ఉన్నది, హరిని లభిస్తాను అని. ఇంకా ఉన్నది సమయం, టైం ఉన్నది, ఇంకా సంవత్సరం ఉన్నది, ఇంకా 6 నెలలు ఉన్నది, ఇంకా చేద్దాం, ఇంకా ఉందాం. తత్క్షణాత్ గురువు దుర్లభం. బోల్డ్ మంది గురువులు దొరుకుతారు మనకి ఈ సంసారంలో, కానీ సద్గురు దొరకడం చాలా కష్టం. బహవో గురు సంతో దేవి, బహవో దేవి శివుడు చెప్తున్నారు పార్వతికి, ఈ జగత్తులోని గురువుకి కరువు లేదు, కానీ దుర్లభం సద్గురు. దేవి సద్గురు దొరకడం చాలా దుర్లభం. ఎవరైతే హరి భక్తి చెప్తారో, హరిని శరణం కోరుకోమంటారో, హరినామం ఇస్తారో, సో అటువంటి గురువు దొరకడం కష్టం. అటువంటి గురువు లభించారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి భగవంతుడు లభించినట్టే. మరి అతను గురువుగారు తనకు వాక్యాన్ని అక్షరం పాటించాలి. సో అందుకే విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ అంటారు, ఖచ్చితంగాను గురుగారు తాలూకా వాక్యాన్ని మనం పాటించాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. మరి ఏం చేశారు ధ్రువ మహారాజ్? స్నానం చేసి ఆసనం పొంది విచిత్రమైన కార్యం. త్రిరాత్రే అంతే కపితో బదరాశనో. త్రిరాత్రంతే కపితో బదాశనం. ఆత్మభృత్యా అనుసారేణ మాశం నిత్యో అర్చయన్ హరిం. నిత్యం అర్చయన్ హరిం. త్రిరాత్రే 3 రాత్రులు. త్రిరాత్ర అంతే కపిత్తో వరదాశన. కపిత్తో అని ఒక ఫలం ఉండే. కపి అంటే కోతులు, కపిత్తో అంటే ఇది మనుషులు తినే పండు కాదు, ఇది కోతులు తినే పండు. త్రిరాత్రి అంతే 3 రోజుల తర్వాత ధ్రువ మహారాజ్ ఆ కపిత్తో అనే ఫలము తినేవారు. మనుషులు తినే తిండి కూడా, ఆహారం కూడా విడిచిపెట్టేసారు అతను. ఇదొక పండు, దీని పేరు మనకు తెలియదు, కపిత్తో అని పెట్టారు. తెలుగులో ఏం చెప్తారో తెలియదు. ఈ పండు కేవలము స్వీకరించారట ఒక పూటే. 3 రోజుల తర్వాత ఈ పండు స్వీకరించారు, కపిత్తో ఫలం. త్రిరాత అంతే ఏది ఈ ఫస్ట్ నెల. ఒక నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 3 రోజులకి ఒకసారి తింటే ఎన్నిసార్లు తిన్నారు? నెలకి 10 సార్లు తిన్నారు. ఈ నెల అంతా 10, మనం రోజుకి 10 సార్లు తింటున్నాం. రోజుకి ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ నెలంతా చూసి 10 సార్లు తిన్నారు, 3 రోజులు ఒకసారి. చూడండి ఎంత డెడికేషన్. ఇదేంటి స్వామి ఎలాగంటున్నారు? తిండుమా ధ్యానంగా వినండి. భగవంతుడికి పొందాలని ఎవరికైతే ఆశ ఉన్నదో అతను ఖచ్చితంగాను ఆహారాన్ని చాలా శుద్ధ చేసుకోవాలి. ఆహారం మన మనసుకి, బుద్ధికి, ఇంద్రియాలకి చాలా పెద్ద ప్రభావం చేస్తుంది. ఆహారానికి మనం ఎప్పుడు లీనియన్స్ తీసుకోకూడదు. ఏదో ఒకటి తినేయండి, ఇది తినడం ఏముంది? భక్తి మెయిన్, పూజా పునస్కారం మెయిన్. ఏదైనా తినొచ్చు, అది కాదు, దాని గురించి కాదు. తిండి అనేది చాలా ఇంపార్టెంట్.
మాంసం తినేయండి, చేపలు తినండి, తినండి, స్నానం చేస్తే మళ్ళీ పొద్దున్న పూజ గదిలోకి వెళ్ళిపోయి భగవంతుడిని హరిని పూజించి లేదు. ఇది ఎక్కడా లేదు. ఆహారం శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధే చిత్తశుద్ధి. మన మనసు హృదయము శుద్ధి అవ్వాలంటే ఖచ్చితంగా ఆహారం శుద్ధి చేయాలి. ఏది పడితే ఏది తినేయడం వల్ల మనం మార్కెట్లో దొరికింది, బయట దొరికింది ఏ వస్తువులు ఆ వస్తువులు తినేసి కొనుక్కొని వండుకొని తినేయడం, మనం ఎప్పుడు కూడా భగవంతుడు హరిని స్మరించలేం. అందుకే శ్రీమన్ చైతన్య మహాప్రభు అప్పుడు అస్థిగత ప్రాణం ఉండేది. సత్యయుగంలోని ఎముకల్లోని ప్రాణం ఉండేది. హస్తిగత ప్రాణం, అస్థికిల్లో ప్రాణం ఉండేది. అందుకే 3 రోజులు ఒకసారి తింటే పర్వాలేదు. ఇప్పుడు అర్ణగత ప్రాణం, తినపోతే ప్రాణం ఉండదు మనకి. అందుకే చైతన్య మహాప్రభు చెప్పారు ఏంటంటే, మీరు తినండి కానీ భగవంతుడికి నివేదించి తినండి. అనివేదితమైన వస్తువు మీరు ఎప్పుడు తినకండి అని అంటున్నారు మహాప్రభు మనకి శిక్ష అవ్వకపోతే మనం ఎప్పుడు ఆ హరిని పొందలేము. ఖచ్చితంగా మనం మన ఆహారాన్ని నియంత్రిత చేయాలి. ఆహారం అనేది భక్తిలోని ఒక అద్భుతమైన అంగం. ఏదో ఎలాగ తినేస్తే ఎలా తినేసి హరిభక్తి ఎప్పుడు పొందలేము, హరి స్మరణం ఎప్పుడు పొందలేము. మన బండి ఎలాగంటే 1 లీటర్ పెట్రోల్ వేస్తాం బండిలోని, కానీ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ వెళ్తుంది, మైలేజ్ ఇవ్వదు. సో ఆ బండి ఏ బండి అంటాం మనం? మైలేజ్ ఇవ్వకపోయిన బండి ఇదే పనికి వస్తుంది. దానికి ఎవరు ఆదరించారు. మనం పెట్రోల్ వేస్తున్నాం, గోల్డ్ పెట్రోల్ వేస్తున్నాం లోని, కానీ భజనం అవ్వకుండా ఎప్పుడైనా భజనం అవుతుందా? ఆహారం ఎక్కువ తినడం వల్ల మనం ఎప్పుడు భజనం చేయలేము. ఎప్పుడు హరి భజనం అవ్వాలంటే ఆహారాన్ని చాలా ఖచ్చితంగా లిమిట్ చేసుకోవాలి. తిన్న వెంటనే ఖచ్చితంగా నిద్ర వస్తుంది, చూడండి, ఆలస్యం వస్తుంది, బద్ధకం వస్తుంది. ఎవరికి రాదని లేదు. ఖచ్చితంగా తినేక ముందు ఒకలాగా ఉంటుంది, తిన్న తర్వాత ఒకలాగా మనకు ఫీలింగ్ ఉంటుంది. రామాయణంలోకి వెళ్తే కుంభకర్ణుడు, రావణాసుడు, కుంభకర్ణుడు ఇద్దరు అందములుగా. కుంభకర్ణుడు ఏంటి, ప్రతినిత్యము పడుకునే ఉంటారు. అతనికి 6 నెలలకు ఒకసారి లెగుస్తారు, తింటారు, మళ్ళీ పడుకుంటారు. 6 నెలలకి ఇప్పుడు సంకటంలో ఉన్నారు రావణాసుడు. రామచంద్రుడు వస్తారు యుద్ధం చేయడానికి ఈ బాణర సైన్యతో సహా. రాముడు లేపుతున్నారు, లేపండి అతనికి, పడుకున్నారు. ఎంత సంకటంలో, రాజ్యంలో ఎంత సంకటం ఉన్నది, ఇంకా పడుకున్నారు. అతనికి అనేక శూలాలతో గుచ్చి డ్రమ్ములు కొట్టి లేపుతున్నారు. లేగుస్తారు ఏంటి, 6 నెలలు అవ్వలేదు, మధ్యలో లేపితే ఏం లేపుస్తారు అతనికి అప్పుడు అనేక ఆహారం, ఇంకా లేపితే చెవులోని పొడిచి కూడా లేపారు శూలాలతో. లేగిసి కూర్చున్నారు. మీ అన్నయ్య గారు మీకు లేపమంటున్నారు, మీరు లెగండి. అక్కడ రామచంద్రమూర్తి మన లంకాకి దాడి చేయడానికి వస్తున్నారు, సంహరించడానికి వస్తున్నారు, లంకాని జయించడానికి వస్తారు, మీరు లెగండి. దేవైంది లేదు, మీ అన్నయ్య సీతాదేవిని అపహరణ చేసి వచ్చారు, అందుకే రాముడు వస్తున్నారు. రాముడు అటువంటి పని చేయరే అంటే, లేదు సీతాదేవి, అరే అన్నయ్యకి చెప్పండి, సీతాదేవి జగజ్జనని, తనకి తీసుకురావడం చాలా తప్పు, మహాపాపం. ఎవరంటున్నారు? కుంభకర్ణుడు. మహాపాపం, జగజ్జనని, ఈ జగతానికి తల్లి తనకు తీసుకురావడంలోనే మహాపాపం, అపరాధం. రామచంద్రకి, మా అన్నయ్యకి చెప్పండి, మీరు తిరిగి ఆ జగజ్జననికి యథాప్రకారంగా రామచంద్ర చేతిలోని అప్పచెప్పుతారని అని మళ్ళీ పడుకోపోయారు. ఇదే విషయం అందరూ రామచంద్రకి వెళ్ళి చెప్పారు, రావణాసుడు చెప్పారు. కుంభకర్ణులు లెగిశారు. లెగిసిన తర్వాత ఇలా చెప్పారు, మీరు జగజ్జనని సీతాదేవికి వెళ్ళి రామ చేతులని అప్పచెప్పమని చెప్పారు. ఓహ్, వీడు నాకు జ్ఞానం ఇస్తున్నారా? ఒక పని చేయండి. ఏం చేయండి? గొర్రెపోతులు, మేకలు,
మరి ఏంటి భేస్ అంటే ఆంబోతులు బుఫలో ఏమంటారు, గేదెలు అన్నీ కొట్టేసి ఫ్రై చేసేసి వండేసి మొత్తం అంతా తీసుకెళ్ళి అప్పుడు సోలాల పొడలే ఆ వాసనతో లెగిసిపోయాడు. ఇంక పొడలేదు, డ్రమ్ములు కట్టే కొట్టలేదు. ఆ వాసన ఎప్పుడైతే వచ్చిందో తను లెగిసి కూర్చున్నారు, ఆరంభించారు తిండి ఆహారం. ఎప్పుడైతే తిన్నారో, ఏడు రామచంద్రమూర్తి మా అన్నయ్యని సంహరిస్తాడా, అతనికి నేను చంపుతాను ఇప్పుడు అని. ఆహారం తినకముందు ఏ ఆలోచన ఉండేది? ఆహారం తిన్న తర్వాత ఏడ రాముడు మా అన్నయ్యకి చంపుతాడు, నేను అతను చంపుతానని. చూడండి ఆహారం ఎంత ప్రభావం. సో మనం ఆహారం ఎటువంటి తింటామో మన స్వభావం అటువంటిది వస్తుంది. మన స్వభావము శుద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగాను ఆహారము శుద్ధం ఉండాలి. ఆహారం శుద్ధం లేకపోతే మన మనసు బుద్ధి ఎప్పుడు కూడా శుద్ధం ఉండదు. చూడండి, బండిలోని డీజిల్ కాకుండాను పెట్రోల్ వేసాము, కిరోసిన్ వేసామనుకోండి, అది ఎక్కువ రోజు మాన్యత వస్తుందా? ఏదైనా ఇంజిన్ పైన మంచి పెట్రోల్, కల్తీ పెట్రోల్ వేస్తే ఇంజిన్ ఎక్కువ రోజులు సీజ్ అయిపోతుంది. మనం ఎటువంటి ప్యూరిఫైడ్, ఇప్పుడు ఏం వస్తుంది, పెట్రోల్ ప్లస్ వస్తుంది, పవర్ పెట్రోల్. అదేని వల్ల ఇంజిన్ అధిక రోజుగా మాన్యత వస్తుంది, బండి బాగా స్మూత్గా నడుస్తుంది. అదేవిధంగా మనం పెట్రోల్ ఆహారం ఎటువంటి ప్రకారం వేస్తాం, మన బండి ఆ ప్రకారంగా గతి చేస్తుంది. మన మనసు తలొక గతి, శరీరం తలొక గతి ఆ విధానంగా నడుస్తుంది. ఏదైనా తినేయండి, మీరు హరిభజనం చేసేద్దామంటే అది కుదరదు. హరిభజనం చేయడానికి ఎవరికైతే ఉన్నాదో, చూడండి చాలామంది కథ వింటారు, నామం చేస్తారు, గుడికి వస్తారు, సేవ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఆహారం శుద్ధ చేయడం వల్ల వాళ్ళ దృఢత్వం రాదు. నేను హరిని పొందాలి, హరిని భజించాలి, నేను ఈ జీవితంలో నేను ఖచ్చితంగా హరిని పొందే తీరుతాననే దృఢత్వం రాదు. ఎందుకంటే అతను ఆహారాన్ని శుద్ధ చేసుకోలేదు అని చేస్తారు, వింటారు, తెలుసుకుంటారు, కానీ ఆహారం శుద్ధి చేయకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా డెడికేటెడ్ అవ్వలేదు భగవంతుని పైన. అందుకే ఖచ్చితంగా ఆహారం మన జీవితానికి ఎంతో ప్రభావం చేస్తుంది. అందుకే శ్రీమన్ చైతన్య మహాప్రభు తినండి, 3 పూటలు తినండి, ఇలాగ కప్పి ఫలం తినేసి మీరు ఉండడం అవసరం లే. మీరు కడుపు నిండా ఆకంఠే ఆహారం ఉచ్చస్వరే హరినామం, ఆకంఠ ఆహారం తిని హరినామస్మరణం చేయండి. కానీ ఆ ఆహారం ఏం తింటారు, భగవంతుడికి నివేదించి తినండి. చక్కగా ఇంట్లోని శ్రమతోని గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, వండుతారు, భగవంతుడికి చూపించి. భగవంతుడు ఎలా తింటారు తెలుసా? కంటిలో తింటారు. జస్ట్ అతను చూస్తారు అంతే, అతని దృష్టి పడితే చాలు, అది పవిత్రం అయిపోతుంది ఆహారం. సో అదే విధానంగాను మనం ఆహారాన్ని ఖచ్చితంగాను శుద్ధి చేసుకోవాలి. అందుకే 3 రోజులకి ఒకసారి ఫలం తింటుండేరు. ఎవరు? సో ఎవరి జీవితంలోని అంతిమ క్షణంలోని భగవంతుడికి పొందాలని ఉంటారు, వాళ్ళ తాలూకా ఆహారం ఖచ్చితంగాను శుద్ధం చేసుకోవాలి. అంతిమ క్షణంలో శుద్ధం అవ్వదు. మన జీవ లాలస అంటారు దీనికి, జీవ లాలస. ఈ నాలుకకి అనేక రుచులు అలవాటు అయిపోయింది. ఇప్పుడే మనం ఈ రుచిని తగ్గించుకోవాలి. భగవంతుడికి నివేదించిన వస్తువే మనం తినాలి. ద్వితీయంతో తథా మాసం షష్ఠేర్భకో దినే తృణోపర్ణాదివి శీర్ష్ణ కృతన్న అభ్యు అర్చయో నిభం అర్చయన్ విభం. ద్వితీయ మాసం 2వ నెల వచ్చింది, ఎంటర్ అయ్యింది. ఫస్ట్ నెల 3 రోజులకు ఒకసారి. ద్వితీయ తథా మాసం షష్ఠేర్భుకో దినే. షష్ఠి అంటే 6 రోజులకి, 3 రోజులు వదిలేసి 6 రోజులకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 6 రోజులకి ఒకసారి తిన్నారు. 6 రోజులకి ఒకసారి తిన్నారు అంటే 4 ఎన్నిసార్లు తిన్నారు? 5 సార్లు.
10 కాస్త 5 అయిపోయింది. చూడండి ఎంత కష్టం. మరి 5 సార్లు తిని పడుకోవడం కాదు, ఏం చెప్తున్నారు ఇక్కడ? కృత అన్న అభ్యుర్చయన్ బిభుం. అభ్యుర్చన అంటే అర్చన చేస్తున్నారు, భగవంతుడికి అర్చన చేస్తారు. అభ్యుర్చనో బిభుం, భగవంతుడి తాలూకు బిభుం. బిభుం అంటే భగవంతుడు, భగవంతుడికి అర్చన చేస్తున్నారు. కేవలం 6 రోజులకి ఒకసారి తిని. మరి ఏం తింటున్నారు? తృణో పూర్ణాదివి శీర్ష్ణం, ఆకులు, పండు కూడా వదిలేసేది, ఆకు తిన్నది. ఇది ఎలాగ మరి సాధ్యం చూడండి. 6 రోజులకి ఒకసారి ఆకులు తిని హరి అర్చన చేస్తున్నారు, భజనం చేస్తున్నారు. చూడండి ఎంత. అందుకే ఈ ధ్రువ చరిత్ర మనకి ఎంతో. ధ్రువ 5 సంవత్సరాల అబ్బాయి అంత డెడికేటెడ్ ఆహారం పైన. మనం అట్లీస్ట్ 3 పూటలు తినండి, కానీ బజార్లో దొరికింది, షాప్లో కొనుక్కుంది, ఎవరో ఏదో ఇచ్చింది మనం తినకూడదు. అట్లీస్ట్ శుద్ధంగా ఉండి భగవంతుడికి నివేదన చేసి తినండి అట్లీస్ట్. అదేనా చేయగలం మనం? అది చేయితే కూడా భగవంతుడి ప్రాప్తి అవుతుందని చెప్పేసి మహాప్రభు చెప్తారు మనకి. చైతన్య మహాప్రభు మనకు చెప్తున్నారు, మీరు అలాగా ఉండలేరు. మీరు ఆహారాన్ని శుద్ధి చేసుకోవాలంటే 3 పూటలు తినండి, కానీ భగవంతుడికి నివేదించిన వస్తువు తినండి. మరి ఇక్కడ చూడండి, ధ్రువ మహారాజ్ 6 రోజులకి ఒకసారి, అది కూడా ఆకులు. మనం అన్నం, పప్పు, కూర, అప్పడం, ఇంకా కూరలు, చట్నీ, పకోడీ, ఎన్ని తింటున్నాం. అక్కడ ధ్రువ మహారాజులు. అందుకే ఆహారం చాలా, ఆహారం బట్టి మనకు హరిభజన అవుతుంది. దీన్ని బట్టి అర్థం అవ్వాలి మనం. కానీ తినండి 3 పూటలు, కానీ భగవంతుడికి నివేదించింది. సో విధానంగాను 2వ నెల 6 రోజులకు ఒకసారి తిన్నారు. తృతీయో చానయో మాసం నవమే హని అబ్బక్షో ఉత్తమ శ్లోకం ఉపాధవత్ సమాధినా. ఇప్పుడు ఎన్ని రోజులు తింటున్నారు? నవమో 9 రోజులకు ఒకసారి గడిపారు. ముందు 3 రోజులు, తర్వాత 6 రోజులు, తర్వాత 9 రోజులకి వచ్చారు. 9 రోజులకు ఒకసారి తింటున్నారు. అంటే నెలకి ఎన్నిసార్లు? 3 సార్లు. నెలకు 3 సార్లు తిన్నారు. మన విషయం చెప్పుకొని అబ్బక్షో ఉత్తమ శ్లోకం. నీళ్ళు, ఆకులు కూడా విడిచిపెట్టేసేది. 9 రోజులకి ఒకసారి నీళ్ళు తాగి హరిభజనం చేశారు. జై హో ధ్రువ మహారాజ్కి. ఎంత ఆ అబ్బాయి ఎందుకండి పొందరు భగవంతుడికి? మరి ఏం చెప్తున్నారు? ఉపాధవత్ సమాధిన. ఉపాధ అంటే హరిని భజిస్తున్నారు. ఇంకా తిండి మానేలే కాదు, తిండి మానేసి పడుకోపోయారో ఉండిపోయారో లేకపోతే ఇంకేం పని చేస్తారు కాదు. తిండి మాని 9 రోజులు ఒకసారి నీళ్ళు తాగి ఇక్కడ ఏం చెప్తే ఉపాధవత్ సమాధిన, భగవంతుడికి సమాధిలోనే ఉన్నారు. భగవంతుడు ఇక్కడ అర్చన విడిచిపెట్టేశారు. ఉపాధవత్ సమాధిన అంటే కేవలం హరిస్మరణం. హరే కృష్ణ 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 హరి హరి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే. కేవలం హరిస్మరణం చేస్తున్నారు. అర్చన విడిచిపెట్టారు. ఇక్కడ అర్చన అని రాయలే. ఇక్కడ ఏం చేసి రాశారు? ఉపాధావత్, కేవలం స్మరిస్తున్నారు. 9 రోజులకి ఒకసారి నీళ్ళు తాగి. 4వ నెల చతుర్థోమపి వే మాసం ద్వాదశే హని. 12 రోజులు. 12 రోజులకి వాయువక్షో జితశ్వాసో ధ్యాయత్ దేవమోధారయన్. శ్వాస కేవలం వాయువుని ఆహారం కింద ఉన్నారు. ఇది ఏ ప్రకారంగా ఆహారం తెలియదు నాకు, ఇది చెప్పాలని చెప్తున్నాం. కానీ మనం ఆహారం వాయువుని తీసుకుని, పాము ఉంటుందటండి, నేను విన్నాను, పాము వాయువుని ఆహారం చేసి బతకగలదు జంతువులు. కానీ ధ్రువ మహారాజ్ కేవలం 12 రోజులకి ఒక్కసారి వాయువుని, అంటే
11 రోజులు శ్వాస తీసుకెళ్ళిపోతుంది అని మనసు. చూడండి ఎలాగున్నారు. సమాధి ఏంది 11 రోజులు, 12 రోజులకి ఒకసారి శ్వాస. ఇది మన కాన్సెప్ట్కి చాలా దూరం. ఆ విధానంగా భజించేది. 12 రోజులకి ఒకసారి ఆహారం. ఈ నెల అయితే ఎన్నిసార్లు అండి? నెలకి 2 సార్లు కేవలం వాయువుని శ్వాస తీసుకున్నారు. అయితే ఒకటి అవ్వచ్చు, నోట్లించి దీర్ఘ శ్వాస తీసుకున్నది లేరో, మరి ముక్కులించి తీసుకున్నారో శ్వాస. కానీ 12 రోజులకి ఒకసారి శ్వాస ఆహారం కింద చెప్తున్నారు. వాయుభక్షో జితాశ్వాస, వాయుభక్ష, వాయువుని ఆహారం కింద తీసుకున్నారు. ఇది 4వ నెల. ఎంత డెడికేటెడ్ చూడండి. మరి ఏం చెప్తున్నారు? ధ్యాయన్ దేవం అధారయన్, ధ్యానంలోనే ఉన్నారు. భగవంతుడి తాలూకా రూప ధ్యానం, మామూలు ధ్యానం కాదండి, ఇక్కడ రూపధామం. మరి పంచమే మాశూన్య ప్రాప్తే జితశ్వాసో నృపాత్మజో ధ్యాయన్ బ్రహ్మ పదేకేనో తస్థోస్థానో అరివాచలః. ధ్యాయత్ బ్రహ్మ పదం, భగవంతుని యొక్క పాద పద్మాన్ని స్మరిస్తున్నారు. ధ్యాయం ఏం ధ్యానం చేస్తున్నారు? ఊరికి దాని లేదు. బ్రహ్మపదం, భగవంతుని యొక్క పాదం, భగవంతుని పాదాన్ని స్మరిస్తున్నారు. ఏకేన తస్తో, ఒక కాలుతో, 2 కాలు కాదు, ఒక కాలుతోని 12 రోజులకి ఒకసారి వాయువుని ఆహారం పొంది ఒక కాలు నిల్చొని భగవంతుని రూప ధ్యానం, పాదపద్మాలు ధ్యానం చేస్తున్నారు. ధ్రువ మహారాజ్ ఎంత ఆహారం పైన అతనికి ఎంత శుద్ధి. ఇది 5వ నెల. కేవలం ఒక కాలు మీద నిల్చున్నారు. ఎలా నిల్చున్నారు? తస్తో స్థాణుర్ అభిచళ, ఒక స్తంభంలాగా నిల్చున్నారట. అంటే స్తంభం ఎలాగ కదలదో, ఊగదో, అచలం. స్థాణుర్, తస్తో స్థాణు అంటే స్తంభం. స్తంభంలాగా కేవలం ఒక కాలుతోనే నిల్చున్నారు. శ్వాస కూడా లేదు, ప్రశ్వాస లేదు, ఏమీ లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు, అలాగ నిల్చున్నారు. అద్భుతం. మరి సర్వతో మనో ఆకృష్య హృదయ భూతేంద్రియాశ్రయం ధ్యాయన్ భగవతో రూపం ధ్యాయతే భగవతో రూపం అద్రాక్షిత్ కిం నా పరం. భగవంతుడు రూపం తప్ప ఇంకా కిం నా పరం, ఇంకా ఇతర చింత ఏమీ లేదట. అది చాలా అద్భుతం. అంత ఆహారం కంట్రోల్ చేశారు కాబట్టి ఇంకా వేరే పైన అతని మనసు దృష్టి పోలేదు. రూపం నా ద్రాక్షిత్ కించ నా పరం, ఇతర ఆలోచన అతనికి ఏ ప్రకారంగా రాలేదు. నేను ఇల్లు ఎందుకు విడిచిపెట్టి వచ్చాను, నాకు మా పిన్నమ్మ తిట్టింది, నా నాన్న నాకు ఆదరించలేదు, నేను సింహాసనం పొందాలి, నేను పొందుతానా లేదా, ఏమీ లేదు. కిం చా నా పరం, ఇంకా వేరే ఆలోచన లేదు. ధ్యాయత్ భగవత రూపం, ఏ విధంగా నారదుల ముని భగవంతుల రూపం చెప్పున్నారో కేవలం ఆ రూపమే ధ్యానం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసు, కేవలం అదే, ఇంకా ఇతరది అనేది ఏమీ లేదు. లాస్ట్కి వచ్చేసరికి 6వ నెల, ఇది 6th నెల. 6th నెల వచ్చినప్పటికీ ఇంకా ఏ ప్రకారంగా చింతనం లేదు. అతను కేవలం భగవంతుల రూపం, సంపూర్ణమైన రూపాన్ని ధ్యానం చేసి భగవంతు నామ స్మరిస్తున్నారు. ఏ విధంగా నారదముని గురువు ఏ విధంగా తన రూపం చెప్పారో భగవంతుల రూపము, ఆ రూపాన్ని కేవలం సాక్షాత్ దర్శిస్తున్నారు ధ్యానంలో. సో ఈ విధానంగాను ఆధారం మహిదానినాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయో మానస్యో త్రయో లోకాశ్చ కంపిరే. అతను ఏ ప్రకారంగా ధ్యానం చేశారో శ్వాసని రుద్ధం చేసేసారు. శ్వాస కూడా ఇంకా తీసుకోకుండా శ్వాసను రుద్ధం చేసేసి ఈ ప్రకారంగా
భగవంతుని ధ్యానం చేశారు, త్రిలోక్యం కంపమానం అయిపోయింది. మూడు లోకాల తాలూకా ఆహాకారం అయిపోయింది. ఏమైపోయింది ఆహాకారం అని చెప్తున్నారు. ఏంటి చెప్తున్నారు? యదేకోపాదేన స పాతిభార్భోక్షో తస్తో తదంగష్టో నిపీడితామహి నో నామ తత్రార్థం ఇవేంద్రోధిష్ఠిత తరివో సభ్యతరతో పదే పదే. తను తదంగష్టై ఒక పాదము నిల్చొని శ్వాసాన్ని రుద్ధి చేసేసి భగవంతు తలక స్వరూపాన్ని ధ్యానం చేయడంతో భూమి కూడాను కంపమానం అయిపోతుంది. త్రిలోకంలోని భూమి కూడా ఎలాగ భూమి కంపమానం అవుతుందంటే చెప్తున్నారు ఇక్కడ ఏంటి? పదే పదే తరీబో తొబ్బె తరతో పదే పదే. ఒక పడవ పైన ఒక ఏనుగు ఉంచితే ఆ ఏనుగు ఒక కాలు తీసి ఇంకొక కాలు ఉంచితే ఎలాగవుతుంది? డగమగ 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 అవుతుంది ఇలా తీయడం వల్ల. అలాగా పృథివీ ఈ శ్వాస వృద్ధి చేసిన తర్వాత పృథివీ కూడాను డగమగ డగమగ అయ్యింది, కంపమానం అవుతుంది. నారదులు చెప్తున్నారు, ఎంత వర్ణిస్తున్నారు. ఆ ప్రకారంగా భగవంతుడిని పొందడానికి ధ్రువ మహారాజ్ చేశారు. తస్మిన్ అభిధాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్యాసం అనన్యాధియా లోకో నిరుచ్ఛ్వాసో నిపీడితం భృణం సో లోకపాల శరణ్యం యయుహరిం. సో లోకపాల శరణ్యం యయుహరిం. ఎప్పుడైతే శ్వాస రుద్ధి చేసేసారో త్రిలోకంలోని అందరూ కూడా దేవతలు కూడాను తనొక శ్వాస కూడా రుద్ధం అయిపోయింది. వాళ్ళు ఎవరో మన పేక నొక్కేసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇంక ఎవరు అచల ప్రపంచంలోని ఎవరు కూడా శ్వాస లేకుండా అయిపోయారు. అందరూ శ్వాస బంద్ అయిపోయింది. ఎవరో నాకు పేక నొక్కేస్తున్నారంటే ఇక ఫీలింగ్ అందరు దేవతలకి. వెళ్ళి ఏం చేస్తున్నారు? లోకో నిరుచ్ఛ్వాసో, శ్వాస తీసుకోకుండాను నిపీడితం రుణం సో లోకపాల శరణ్యం యయుహరిం. యయుర్హరిం, హరి శరణం కోరుకున్నారు. ఇదే వాళ్ళు చేసిన మంచి పని. ఏ కష్టం వచ్చినా ఏ భయం వచ్చినా నేరుగా వెళ్తారు, హరి దగ్గరికి వెళ్తారే, అది వాళ్ళు చేసిన పని, మంచి పని. మనది ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఖచ్చితంగా మనం ఏం చేయాలి? హరిని స్మరించాలి. చాలామంది కొంగ జపం చేస్తారు. కొంగ జపం అంటే తెలుసా? కొంగ కూడా ఒక కాలుతోనే జపం చేస్తుంది. మనం ఇక్కడ ఒక కాలు ఉందిగా, ఒక కాలుతో జపం చేస్తుంది. ఎలాగా? సముద్రంలోని, నదిలోని, చెరువులోని చేస్తుంది కొంగ. చేప వస్తే టప్ పట్టుకున్నది మళ్ళీ జపం, మళ్ళీ కొంగ అలాగే ఉంటుంది. ఏది పడితే అది తినేస్తుంది అనమాట. ఏది పడితే తినేసి జపం చేసేస్తారు, బొట్లు పెట్టేసుకుంటారు, తిలకం పెట్టేసుకుంటారు, ధోతి వేసుకుంటారు, గుళ్ళకి గోపురానికి వెళ్ళిపోతారు, పూజ నాలు చేసేస్తారు. లేదు, అది కొంగ జపం. ఏది పడితే తినేయండి, పర్లేదు, కానీ మీరు భక్తి చేయండి, గుళ్ళకి గోపురానికి వెళ్ళండి, స్టోన్లు పెట్టుకోండి, తాబిదులు వేసుకోండి, మీ పేరు మీద పూజ అర్చన చేసేసేయండి, హోమాలు యజ్ఞాలు చేయండి. లేదు, ఇవన్నీ చేయడం వల్ల ఏం పనికిరాదు. మీరు ఆహారాన్ని శుద్ధి చేయండి. కొంగ కూడా జపం చేస్తుంది, కానీ చేప వచ్చినప్పటికీ కంట్రోల్ అవ్వదు. అటువంటి ఆహారం కాదు. మరి అటువంటి శరణం చూడండి, చాలామంది సింహాలు అంటే బోల్డ్ మంది సింహాలు మన ఆక్రమించేందుకు వస్తున్నారు. మనం వెళ్ళి లేడీ అంటే డీర్ హిరణ్య దగ్గరికి శరణం కోరుకుంటాం. ఏ హిరణ్య, నాకు సింహం వచ్చేస్తుంది తినడానికి, నువ్వు రక్షించు అంటే అదే మొదట భయం. ఆ సింహానికి మనం ఎవరు శరణం కోరుకోవాలి? భయమేవచ్చో భయో. ఎవరిని చూసి భయం కూడా భయం పడుతుంది. అటువంటి అభయం ఇచ్చిన శ్రీహరి దగ్గరికి మనం శరణం కోరుకోవాలి. దేవతలందరూ కంఠరుద్ధం అయిపోయి ఉంటారు. శ్వాస రుద్ధం అయిపోతే వెంటనే వెళ్ళి శ్రీహరిని, స్వామి మాకు రక్షించండి,
మాకు ఏంటి మళ్ళీ అంటున్నారేంటి, ఎప్పుడు కూడా మాకు ఈ విధానంగా అవ్వలేదు. ఏంటి, నైవం విదామో భగవన్ ప్రాణరుద్ధం, ప్రాణరుద్ధం అయిపోతుంది మాకు. మరి నైవం విదామో, ఎప్పుడు మాకు ఇలాగ అనిపించలేదు. ఇప్పుడు ఎందుకు అలాగ అనిపిస్తుందో మాకు తెలియకుంటుంది. దేవతలకు కూడా తెలియదు ధ్రువ మహారాజు అక్కడ తపస్సు చేస్తున్నారని. ఎందుకంటే అంత కస్టడీలో ఉన్నారు. కస్టడీ అంటే ఏంటి తెలుసా? అంత నిరాపదమైన స్థానంలో ఉన్నారు, తపస్సు చేస్తున్నారు. ఎవరికి పులులు, సింహాలు, హింస జంతువులు బోల్డ్ మంది వెళ్తారు. కానీ భగవంతుడు హరిని స్మరించడం వల్ల ఎవ్వరు కూడా పక్క జోలికి వెళ్ళలేదు. వాళ్ళ చోటికి ఎవ్వరు ఏ భయంకరమైన విపదం కూడా వెళ్ళదు. హరిని ఎవరు స్మరించారో, ఎవరిని భక్తి చేస్తారో అక్కడ ఎంత పెద్ద విపదం వచ్చి కూడాను అతనికి అటాక్ చేయలేదు. అక్కడ ఉండిపోవాల్సిందే, మనకి యాక్సిడెంట్ అవ్వాల్సింది. అవ్వలేము. హరి దానికి రక్షిస్తారు, యాక్సిడెంట్ కూడా అవ్వదు. మనకి భయంకరమైన రోగం రావాల్సి ఉన్నది. హరి స్మరించడం వల్ల మనకి రోగం కూడా రాదు. అక్కడ ఉండవలసిందే. ఎందుకంటే హరి కస్టడీలోనే ఎవరు ఉంటారో ఎంత పెద్ద విపదం కూడాను. ఒక 5 సంవత్సరాల అబ్బాయి అక్కడ తపస్సు చేస్తున్నారు, ఘోరమైన అడవిలోని. హింస జంతువులు ఉండవా? పులిలు, సింహాలు, పాములు అన్నీ ఉంటాయి. ఎప్పుడు 6 నెలలు ఒకదనే కాటదా, తిన్నదా? కానీ ఎవరు రక్షిస్తున్నారు? ఇక్కడ నారదులు చెప్తున్నారు, నిరాపదం, ఏం పర్వాలేదు. అతను హరి చేతలో అనురక్షణం, రక్షించబడి ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. అందుకే హరి స్మరణంలోని, హరి భక్తులని ఎవరు ఉంటారో అతనికి ఎంత పెద్ద విపదం కూడాను టచ్ చేయలేదు. అనేక విపదల నుంచి మనం రక్షించబడాలంటే మనం కేవలం హరి స్మరణం తప్ప వేరే ఏది దారి లేదు. అందుకే దేవతలు మాకు శ్వాస రుద్ధం అయిపోతుంది కానీ బతికున్నారు. శ్వాస రుద్ధం అయిపోతుంది, ఎప్పుడు మాకు ఇలాగ అనిపించలేదు స్వామి, మాకు రక్షించండి. ఏమంటారు? ప్రాప్త భయం త్వం శరణం శరణ్యం, మాకు శరణం ఏంటి స్వామి, మాకు రక్షించండి. ఇటువంటి తపస్సు చేసేది. అప్పుడు ఏం చెప్తున్నారండి? మనం ఒక చెప్పేసి ఈరోజు కథని బంద్ చేసేద్దాం. ఇవాళ ఈ చాప్టర్ అయిపోతుంది. నా భైష్టబాలం తపసో దురత్యాయన్ నిర్వర్తయుష్యో ప్రతిపాద స్వధామో యతో హి మో ప్రాణ నిరద్ధో అసీత్ ఓతాన పాదిర్మయి సంగతాత్మా. నాభిష్టో బాలం, నాభిష్టో అంటే మీరు ఏ ప్రకారంగా భయపడకండి, నేను ఉన్నాను. నాభిష్టో, అభయం ఇస్తున్నాను, మీరు ఏ ప్రకారంగా భయపడకండి. ఏం చెప్తున్నారు? ఔతానపాది, ఔతానపాది అంటే ఉత్తానపాది తన యొక్క పుత్రుడు అక్కడ ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అందుకే మీకు ఈ ప్రకారం అవుతుంది. నేను వెళ్తాను, నివర్తస్యో, ఆ తపస్సుని నేను నివృత్తం చేస్తాను. మీ అందరికీ ఏ ప్రకారం లేదు, నేను భయం నుంచి విముక్తి చేస్తాను అని చెప్తున్నాను. మీరు యథాపదానంగాను మీ లోకానికి వెళ్ళిపోండి. అందరూ హరిత వైకుంఠ లోకానికి వెళ్ళిపోయారు భయపడి. ఏంటి అవుతుంది స్వామి మాకు? వాళ్ళు ఏమనుకున్నారంటే రాక్షసులు దేవతలు, ఏ రాక్షసులు ఈ ప్రకారంగా ఒక పని ఛిద్ర పూజలు చేసి ఉన్నారు మా పైన. ఎందుకంటే వీళ్ళు శత్రువు ఒకలే కదా, ఏ ప్రకారంగా హాని అయినా ఆ రాక్షసుల పైనే వెళ్ళిపోతారు. మాకు ఏ రాక్షసుడు ఏదో ఈ ప్రకారంగా చేస్తున్నారు చంపుదామని, ఈ అస్త్రశస్త్రాలు పట్టుకోకుండాను ఇప్పుడు ఏదో క్షుద్ర పూజలు చేసి మా పేక నొక్కేస్తున్నారని వీళ్ళకి అదే తెలుసు. డైరెక్ట్గా హరికి వెళ్ళారు, మాకు ఈ రాక్షసుని చంపేస్తున్నారు, ఏదో క్షుద్ర పూజలు చేసుకుని ఏదో క్షుద్ర శక్తితోని మాకు రక్షించండి అని చెప్పేసి వాళ్ళ అనుమానం అంతా రాక్షసుల పైనే. అందుకే ఇక్కడ భగవంతుని అంటున్నారు, ఔతానపాదిది, ఉత్తానపాది తన సంతానం ధ్రువ ఘోరమైన తపస్సు చేస్తున్నారు. అందుకే మీకు ఈ ప్రకారంగా అవుతుంది. నేను ఆ తపస్సుని నివారించేస్తాను, మీరు యథాప్రకారంగా నిర్భయంగా మీరు శ్వాస తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ భయం ఇచ్చి దేవతలకి లోకానికి పంపించేస్తున్నారు. రేపు ఏ ప్రకారంగాను భగవంతుడు ధ్రువ మహారాజు దగ్గరికి వెళ్తారు, ధ్రువ మహారాజు దర్శనం ఏ విధంగా చేసుకుంటారు, ధ్రువ మహారాజు ఏమడుగుతారు, భగవంతుడు ఏమి ఇస్తారు, ఈ కథ రేపటి నుంచి అద్భుతమైన కథ రేపు
వచ్చిన వారు దర్శించుకుంటారు భగవంతుడికి. ధ్రువ మహారాజు ఎలా దర్శించుకున్నారు, ధ్రువ మహారాజు ఏ విధానంగాను భగవంతుడికి ప్రసన్నం చేశారు. రేపు అద్భుతమైన కథ, రేపు అందరూ ఖచ్చితంగా రావాలి, దర్శించుకోవాలి. ధ్రువ మహారాజు ఏ విధంగా దర్శించి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, మరి ఏం అడిగారు, ఏం అడగలేదు అనేది ఇంకా ముందు. ఇప్పుడే మనకి ఇది ఈరోజు కథ ఆహారం విడిచిపెట్టారు అని మనకి కొద్దిగా బోర్ అనిపిస్తుంది. మన కాన్సెప్ట్ కాదు, మనం అది చేయలేము. కానీ మనం చేయగలం ఒకటి, అఖాద్య త్యాగం చేయగలం. ఏదైతే తినకూడదు శాస్త్ర ప్రకారంగా రాసుకున్నారో అది తినకూడదు, ఏది తినాలో భగవంతుడికి నివేదన చేసేసి మనం తినవచ్చు. ఇది ఈ కథలో నేర్చుకోవాల్సింది. రేపు నేర్చుకోవాల్సింది ఏంటి, ధ్రువ మహారాజు ఏ విధానంగాను భగవంతుడిని పొందారు, ఏ తోవలని వెళ్ళారు, ఎలా దర్శించుకున్నారని మనం తెలుసుకోవాలి. రేపు అమృతమైనది, రేపు రసమైనది కథ. సో అందుకే రేపు అందరూ రావాలని మరి కోరుకుంటూ ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ 2 minutes కీర్తనం 2 minutes చేసుకుని మనం హరే కృష్ణ